Hi, hello, welcome back to Chitrasal Cults. Be the most active ones. Once again, I'm back with a new review of movie of Ambajipeta Marriage Band anamata. So, ముందుగా వీడియో చూసే ముందు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, చూస్తున్నారు కానీ బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, సో మూవీ ఎలా ఉండింది ఏంటి అని మాట్లాడుకునే ముందుగా ఈ వీడియో అయితే చూసేయండి. మా సైడ్ ఇల్లు కట్టుకున్న తర్వాత గృహప్రవేశానికి కుంకుమ నీళ్ళలో చేపెట్టి గోడ మీద ఒక పెద్ద ముద్ర వేస్తారు. తర్వాత ఇంటి తర్వాత చాలా రంగులు వేస్తారు, చాలా ముస్తాబ్ చేస్తారు, కానీ ఆ అచ్చును మాత్రం ఎవరు టచ్ చేయరు. నా కెరియర్లో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఆ అచ్చు, దాన్ని మాత్రం ఎవరు టచ్ చేయరు. సో వీడియో అయితే చూసేశారు కదా. సో ఆ మాట ఏదైతే చెప్పారో సుహాస్ గారు, సో ఆ మాటకి నేను చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యి ఎలా ఉంటుంది అని చెప్పి అదే పనిగా మూవీకి వెళ్ళాను. సో మూవీ గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ద స్టోరీ వచ్చేసి, సో ద కాన్ఫ్లిక్ట్ ఈస్ బిట్వీన్ ద ఇండిపెండెంట్ లోయర్ కాస్ట్ ఉమెన్ వర్సెస్ హయ్యర్ కాస్ట్ మెన్ అన్నమాట. స్టోరీ రొటీన్ గా అనిపించింది, కానీ ద ప్రెజెంటేషన్ ఈజ్ టూ గుడ్. అంటే ప్రెజెంటేషన్ ఎలా ప్రెజెంట్ చేసేది అనేది, అంటే ప్రతి మూవీలో ఒక చిన్న పాయింట్ ఆ మూవీలో నుంచి తీసుకున్నాం, ఈ మూవీలో నుంచి తీసుకున్నాం అనిపించింది, కానీ ప్రతి మూవీలో ఒక ఇంటెన్స్ ఫ్యాక్టర్ అట్ ది సేమ్ టైం ఒక ప్రెజెంటేషన్ ఫ్యాక్టర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది కదా. సో అలా ఈ మూవీ అనేది ఉంది. డైరెక్టర్ నేమ్ ఇస్ దుష్యంత్ కటికినేని. సో ఫస్ట్ మూవీ అయినా కూడా స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ద పాజిటివ్ థింగ్స్ అనుకోవచ్చు. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ప్రెజెంటేషన్ ఇస్ ద మోస్ట్ వాల్యూ థింగ్. ఇందాకనే చెప్పాను, అంటే స్టోరీ రొటీన్ గా అనిపించింది కానీ ద ప్రెజెంటేషన్ ఇస్ డిఫరెంట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో పోతే అందరికి ఒకటే టాపిక్ ఇచ్చి ప్రెజెంట్ చేయరా అంటే ఒక్కొక్కడు ఒకరు డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తాడు. ఎవరు బాగా ప్రెజెంట్ చేస్తే వాడి సినిమా హిట్ అయితే అనుకోవచ్చు కదా. సో అలానే కొంచెం సేమ్ స్టోరీగా అనిపించింది. సో మధ్యలో యాడ్ చేసే వాల్యూస్ కానీ, లైక్ తీసుకునే క్యారెక్టర్స్ కానీ, తీసుకునే కాస్టింగ్ కానీ, సో దాని మీద బేస్ అయి ఉంటుంది కదా. సో అలా డైరెక్టర్ గారు ద బెస్ట్ పాజిటివ్ థింగ్స్ ని ఎంచుకున్నారు. సో ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే, లవ్ అండ్ కామెడీతో ఇచ్చి పడేసినాడు. లైక్ ఎక్కడ మనకి బోర్ కొట్టదు. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది మనకి పిచ్చెక్కిచ్చిద్ది. అక్కడ నుంచి మనకి ఇంకా ఏం జరుగుద్ది అనే ఇంటెన్సిటీ అనేది క్రియేట్ చేస్తాడు. సో ఆ నేచర్ అనేది బాగుంటుంది మూవీలో మనం చూసేటప్పుడు, ఆ ఫీల్ అనేది. సో సెకండ్ హాఫ్ లో చూసుకుంటే శరణ్య గారు రోల్ ఉండిద్ది. ఆ రోల్ తో ఒక పోలీస్ స్టేషన్ లో ఒక సీన్ ఉండిద్ది, అది మాత్రం పీక్స్ అనుకోవచ్చు. సో ఆ సీన్ కి మాత్రం థియేటర్ లో రెస్పాన్స్ అయితే పీక్ లో ఉంది. అంత బాగుంది సీన్ అన్నమాట. అట్ ది సేమ్ టైం క్లైమాక్స్ అన్నమాట, క్లైమాక్స్ ఇచ్చి పడేసినాడు అనమాట. సో పోలీస్ స్టేషన్ సీన్ అట్ ది సేమ్ టైం క్లైమాక్స్ సీన్ వచ్చేసి, దీస్ టూ సీన్స్ వర్ ది హార్ట్ ఆఫ్ ది మూవీ. బీజిఎం గురించి మాట్లాడుకుందాం. బీజిఎం గురించి మాట్లాడుకుంటే ప్రతి సినిమాలో బీజిఎం అనేది హీరో ప్లే చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ మూవీలో కూడా బీజిఎం అనేది పర్ఫెక్ట్ గా ఇచ్చి పడేసినాడు. సో ఈ మూవీలో డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటే ప్రాసెస్ అయితే ఏముండదు, బట్ ప్రతి ఒక్క డైలాగ్ ఒక్కొక్కరికి చంప మీద కొట్టినట్టు ఒక హార్డ్లీ హిట్టింగ్ అనమాట. అంటే లైక్ ఒక కాస్ట్ గురించి డైలాగ్ తీసుకున్నా కూడా, లేకుంటే ఒక జనరల్ డైలాగ్ తీసుకున్నా కూడా, ఒక్కసారి ఒక డైలాగ్ వదిలితే చంప మీద పెళ్ళు అని కొట్టినట్టు ఉంటుంది డైలాగ్. సో అంత బాగా రాస్తారు డైలాగ్స్ అయితే. సో అండ్ ఆఫ్టర్ దట్ వచ్చేసి మ్యూజిక్, సో సాంగ్స్ వచ్చేసి గుమ్మ అనే సాంగ్ తో లైక్ మంచి బజ్ అనేది క్రియేట్ చేస్తుంది మూవీకి. బట్ మిగతా సాంగ్స్ ఏవైతే ఉన్నాయో మూవీలో, అంటే సీన్స్ కి తగ్గట్టు, అంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ కి తగ్గట్టు ఏదైతే సాంగ్స్ ఉండాలో అలా పెట్టుకున్నారు. ఓకే, దాంట్లో ఎటువంటి మైనస్ పాయింట్ అనేది ఏమీ లేదు. సో ఫైనల్లీ కాస్టింగ్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ప్రెజెంటేషన్ లో కాస్టింగ్ అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి. సో కాస్టింగ్ గురించి కూడా చెప్తాను. సో కాస్టింగ్ గురించి మాట్లాడుకుంటే ముందుగా హీరో సుహాస్ గారు ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అండ్ యాక్టింగ్ యాజ్ వెల్. సుహాస్ గారు మూవీస్ చేసే కొద్దీ అతని మీద రెస్పెక్ట్ అనేది పెరిగిపోతా ఉంటుంది, ఎందుకంటే అట్లాంటి క్యారెక్టర్స్ అనేది ప్లే చేస్తారు. అలాంటి ఇంటెన్సిటీ, ఒక ఎక్సైట్మెంట్, అట్ ది సేమ్ టైం ఒక ఏడుపు, అంటే ఆ క్యారెక్టర్ లోకి మనమే వెళ్ళి చేస్తున్నట్టు అనే ఫీలింగ్ తీసుకొని వస్తారు కాబట్టి అతని మీద రెస్పెక్ట్ అనేది ఫ్యాన్స్ కి పెరిగిపోతా ఉంటుంది. అలాంటి యాక్టింగ్ చేశారనమాట. సో సుహాస్ గారి ఎంట్రీ ఒక బ్యాండ్ తో ఉంటుంది అనమాట. ఆ ఎంట్రీ మాత్రం పిచ్చి పీక్స్ అనుకోవచ్చు, ఎందుకంటే ఆ ఫీల్ మనం చూసే కొద్దీ లైక్ మనం తీన్మార్ డాన్స్ అంటే ఎట్లాగైతే మనకు ఊపు వచ్చింది, అలాంటి ఊపు వచ్చింది ఈ మూవీకి. సో హీరోయిన్ గురించి మాట్లాడుకుంటే శివాని, లైక్ ఫస్ట్ మూవీ అంటే డెబ్యూ మూవీ అయినా కూడా లైక్ ఎక్సలెంట్ యాక్టింగ్, అంటే యాక్టింగ్ ఇరగా తీసి పారేసినారు. ద మెయిన్ కీ రోల్ వచ్చేసి శరణ్య గారు. సో యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసినారు. సెకండ్ హాఫ్ నుంచి శరణ్య గారి పర్ఫార్మెన్స్ ఏదైతే ఉండిద్దో సుహాస్ గారిని కూడా డామినేట్ చేసే విధంగా ఉంటుంది, అంత బాగా యాక్టింగ్ చేశారు. సో అంటే పాస్ట్ మూవీస్, అంటే శరణ్య గారు చేసిన పాస్ట్ మూవీస్ లో పోల్చుకుంటే ఇది ఒకటి బెస్ట్ యాక్టింగ్ అనుకోవచ్చు, వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టింగ్ అనుకోవచ్చు. అంటే టాప్ 1 లో ఉంటుంది ఈ మూవీ వచ్చేసి తనది. సో తన యాక్టింగ్ లో టాప్ 1 మూవీగా ఈ మూవీ ఉంటుంది. సో మన పుష్ప ఫేమ్ లైక్ కేశవ గారు లైక్ ఇచ్చిన క్యారెక్టర్ వెయిటేజ్ ప్రకారం ఎంతైతే యాక్ట్ చేయాలో అంతకన్నా లైక్ 100 to 200% ఇచ్చి హీ ప్రూవ్డ్ అగైన్ బై హిస్ పర్ఫార్మెన్స్ అనుకోవచ్చు. లైక్ ఎక్సలెంట్ యాక్టింగ్ బై కేశవ.
సో మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఒక ఇంటెన్సిటీ పర్ఫార్మెన్స్ అనేది మనకు చూపిస్తా ఉంటారు. లైక్ అంత ఆకట్టుకుంటారు అనమాట. ఎక్కువ ఎక్సైట్మెంట్, ఇది న్యాచురాలిటీతోనే తీసినారు అనే విధంగా ఉంటుంది మనకు ఆ మూవీ. సో మనకు విలన్ రోల్ లో నితిన్ గారు ఉన్నారనమాట. సో ద ఎక్స్ట్రీమిస్ట్ న్యాచురాలిటీతో పర్ఫార్మెన్స్ అనేది చూపించినారు. సో ఆ న్యాచురాలిటీ పర్ఫార్మెన్స్ వల్ల మనకి లాస్ట్ లో క్లైమాక్స్ సీన్ లో మనకు అనిపించింది. లైక్ పాత సినిమాల్లో మనం చూసేటప్పుడు ఈ మధ్య మనకు ఆ ఫీలింగ్ వస్తలేదు, కానీ లైక్ పాత సినిమాల్లో చూసేటప్పుడు ఆ విలన్ ని చంపాలని ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది కదా మనం చిన్న పిల్లలుగా చూసేటప్పుడు. లైక్ నార్మల్ గా ఓల్డ్ మూవీస్ చూసేటప్పుడు మనకు ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో ఆ ఇంటెన్సిటీని విలన్ అయిన నితిన్ గారు తీసుకొని వచ్చారు. అంత పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రీమిస్ట్ న్యాచురాలిటీతో తీశారనమాట. సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే, ఒక మంచి వరల్డ్ లోకి వెళ్ళి మనం వచ్చినామా అంటే, నిజంగా అంటే అంబాజీపేటకి వెళ్ళి వచ్చినామా అనే ఫీలింగ్ వచ్చింది. ఎందువల్లంటే సినిమాటోగ్రఫీ అంత పర్ఫెక్ట్ గా విజువల్స్ అనేది చూపించినారు. అండ్ ఆఫ్టర్ దట్ చూసుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఎనఫ్ గుడ్. అంటే ఎంత వరకు వాడుకోవాలో అంత వరకు వాడుకున్నారు, బాగున్నాయి. సో ఎడిటింగ్ అయితే క్రిస్పీగా ఉంది. అంటే లైక్ సో ఎడిటింగ్ అనేది పర్ఫెక్ట్ ట్రాన్సిషన్స్ గా ప్లేస్ చేసుకున్నారు. అంటే ఇంకా చిన్న చిన్న విషయాలు, ఇంకా ఆఫ్టర్ దట్ చూసుకుంటే చిన్న చిన్న విషయాలు చెప్పుకుంటే, లైక్ మలయాళం మూవీస్ లో హీరోయిన్ కన్నా హీరోయిన్ ఫ్రెండ్స్ ఎలా అయితే బాగుంటారో, ఈ మూవీలో కూడా హీరోయిన్ కన్నా హీరోయిన్ ఫ్రెండ్స్ అనేవి బాగుంటారు. సో ఆ ఫీలింగ్ అయితే బాగా వచ్చింది. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అంటూ అదంటూ ఇదంటూ నేను ఏం మాట్లాడాను. ఎందుకంటే లైక్ వాళ్ళు ఎంతో కష్టపడి తీశారు. సో వాళ్ళ కష్టాన్ని నేను జడ్జిమెంట్ చేసేలాగా చెప్పాను. కానీ సో మూవీలో ఏవైతే పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయో సో అవి మాత్రమే చెప్పినా మీకు. సో సినిమా అయితే మస్ట్ వాచబుల్ ఈ వీకెండ్ కి. మల్లిగాడు సుహాస్ గారి క్యారెక్టర్ అయితే పిచ్చి పీక్స్ అనుకోవచ్చు. సో దానికోసం అన్న వెళ్ళొచ్చు. సో సుహాస్ గారికి ఎంట్రీ సీన్ అనేది బాగుంటుంది. సో ఇలాంటి సీన్స్ ఎన్నో ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే సినిమా అయితే పిచ్చి పీక్స్. యూ పీపుల్ క్యాన్ ప్లీజ్ గో అండ్ వాచ్ ద Ambajipeta Marriage Band. Please don't forget to like, share and subscribe, and signing off. Take care, stay safe. Yours Money. Bye.